కేసీఆర్ ఏది మన దంచిని నిన్న TV9 డిబేట్లో ఆయన అడుగుడు అట్లే ఉంది, ఈయన చెప్పుడు అట్లే ఉంది. మీరు ఆశాంతం ఆ ఇంటర్వ్యూ అంతా గమనిస్తే ఈయన అడిగిన క్వశ్చన్ ఏదో అనలేదని ఆయన కూడా దబాయిస్తున్నాడు యాంకర్ని. ఇంటర్వ్యూలో ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ దగ్గర చూసిన ఆయన ఏం చెప్పలేక బ్రేక్ చెప్పిండు. సో ఈయన చెప్పే మాటలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న ఎగ్జాంపుల్ నిన్న జరిగిన ఇంటర్వ్యూలో ఏంది కాగ్ రిపోర్ట్ ఈ ఫైనాన్షియల్ స్టేటస్ మీద వీళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు కదండి. కాగ్ రిపోర్ట్ ఇచ్చింది చూడలేదా? భట్టి విక్రమార్క ఆనాడు CLPగానే ఉన్నాడు కదా అని అంటున్నాడు. కాగ్ రిపోర్ట్ని తనకు అనుకూలంగా మాట్లాడుకుంటున్నాడు. మరి అదే కాగ్ కాళేశ్వరం మీద 250 పేజీల రిపోర్ట్ ఉన్నది. మరి దాన్ని ఎందుకు తప్పుపడుతున్నావా? అదే కాగ్ కదా రిపోర్ట్ ఇచ్చింది. ఇట్లా ఎక్కడికక్కడ దొరికిపోయిండు. ఇక ఆయన యాంకరు ఆయన రాసిచ్చింది కాక వేరేదన్నా అడగడానికి ప్రయత్నం చేస్తే ఆ జర్నలిస్టు ఆయనని అడగంగానే ఆయన బ్రేక్ చెప్తా ఉన్నాడు. సో ఇట్లా ఒక ఎపిసోడ్ నడిచింది. ఆయన ఏదో నిన్న 4-5 గంటలు కూర్చొని మాట్లాడినట్టు బయట ఏదో టీవీలట. నువ్వు అసెంబ్లీలో మాట్లాడలేనోనివి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేనోని నువ్వు టీవీలలో కూర్చొని మాట్లాడిందా? అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే నేను 4-5 నెలల టైం ఇద్దాం అనుకున్నా. మీ అయ్యే జాగీరా లేకపోతే మీ సంస్థానమా అసెంబ్లీ అనేది? ప్రజలు గెలిపించినప్పుడు బాధ్యతగా నువ్వు నీ బాధ్యతను నెరవేర్చడానికి అసెంబ్లీలో కూర్చొని నీ నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడాలా. నువ్వు శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలా. ప్రభుత్వం చేసేదాన్ని నువ్వు తిప్పికొట్టాలా. 4-5 నెలలు అవుతుంది కానీ నేను అసెంబ్లీలోకి పోనంటే ఏమైనా రాసిందా రాజ్యాంగంలో? 4-5 నెలల ముందు అసెంబ్లీ పెడితే పోవద్దని ఏమైనా రాసిందా? అది నువ్వు చెప్పేదేమైనా ఆన్సరేనా? మళ్ళీ బయట టీవీలల్లో అయిన గ్రౌండ్లలో టీవీలు పెట్టి ఇంటర్వ్యూలు చూడడం ఏందా? ఏందినా ఈయన దిగొచ్చిండు ఆ పైనుంచి ఏమన్నా అంటే ఈయన బయటికి వస్తేనే వార్త, ఇక బయటికి రాకపోయి లోపల పండుకుంటే ఇక వార్త కదా. ఈయన బయటకు వచ్చి టీవీలో డిబేట్ ఇవ్వగానే ఇక ఏదో క్రికెట్ మ్యాచ్ చూసినట్టు TRS వాళ్ళు ఓ టీవీలు పెట్టి ఏంది ఈ తమాషా? కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాడు. కాళేశ్వరము ప్రాణహిత నది వస్తుంది, అక్కడ మస్తు నీళ్లు ఉంటాయి, ఇప్పటికైనా ఎత్తిపోయొచ్చు. ఎత్తిపోయి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పచ్చి అబద్ధాలు. ఆయన పరిపాలన గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. గొర్రెల స్కీమ్ అట అద్భుతం అట. ఒక్కొక్క బండి మీద 120 గొర్రెలు తరలించాడు. తీసుకుపోయి ఎట్లా తీసుకుపోయినావు చెప్పు? చలో ముందుగా రాష్ట్ర పేపర్తో స్టార్ట్ చేద్దాం. రాష్ట్రాలో కేసీఆర్కి సంబంధించిన వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. కక్ష కుట్ర, బీజేపీ కాంగ్రెస్ పై గులాబీ బాస్ గరం. బిఎల్ సంతోష్ పై కేసు పెట్టినందుకే కవిత అరెస్టు. ఆడపిల్లని చూడకుండా నిర్బంధించారు. ఆడపిల్ల సారాధందా చేసిన దుర్మార్గమైన ఆలోచన ఏ ఆడపిల్లకైనా వచ్చిందా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? ఒక్క మహిళా లీడర్ని చూపి సారాధందా చేసిన ఒక లిక్కర్ రాణిని చూపి. ఎవడన్నా చేసిండొచ్చు సారాధందాలు, మగవాళ్ళు చేసిండొచ్చు. ఆడోళ్ళు ఎక్కడైనా సారాధందా చేసిరా? అసలు ఆ ఆలోచనే చేయరు కనీసం. అమ్మో అంటారు. కుటుంబాలని నాశనం చేసేది, మన మెడలో ఉన్న పుస్తల తాళ్ళు తెంపేదిరా ఈ సారాధందా అని ఆడోళ్ళు అసలు ఆ పని చేయరు. ఈమెకి ఏమని సత్కరించాలిగా నీ బిడ్డకి? ఆడపిల్లని చూడకుండా నిర్బంధించడం. మరి ఆడపిల్లను నేను ఈ సారాధందా చేయడం కరెక్ట్ కాదని ఎందుకు అనుకోలేదు? మోడీ ఘోరమైన పాపం చేశారు. ఢిల్లీ మద్యం పాలసీలో స్కామే లేదట. మరి స్కామే లేకపోతే ఫోన్లు ఎందుకు పలగొట్టే, ఫోన్లు ఎందుకు ఫార్మాట్ చేసే? ఈడు అభిషేక్ ఎట్లొచ్చే, పిల్లయ్య ఎట్లొచ్చే, బుచ్చిబాబు ఎట్లొచ్చే, ఒబెరాయ్ హోటల్ ఎందుకు వచ్చే, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఎట్లొచ్చే, 100 కోట్లు ఎట్లిచ్చి ఆమ్ ఆద్మీ పార్టీకి 14 కోట్ల ఎకరాల భూమి మహబూబ్ నగర్లో భూమి లావాదేవీలు ఎట్లా జరిగే, 80 లక్షలు తెలంగాణ జాగృతికి ఎందుకు ఇచ్చిండు? ఇవన్నీ ఏందా? ఇవన్నీ కావా వాస్తవాలు? అంతా నరేంద్ర మోదీ పొలిటికల్ స్కీమే అట. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అందుకే నాపై కక్ష పెంచుకున్నారట. కాళేశ్వరం డిజైన్ నాది కాదు, చిల్లర రాజకీయం కోసం ప్రాజెక్టును బలి చేస్తే ఊరుకోం. టన్నెల్స్కు ఏమైనా అయ్యిందా? ఎందుకు గాలే? టన్నెల్స్ కూడా కూలిపోయినారా బాబు? టన్నెల్స్ కూడా కూలిపోతే దానికి స్టార్టింగ్ 2019 ఆ టైంలోనే దానికి మరమ్మతులు చేసిరు. టన్నెల్స్ కూడా కడుతుంటేనే కూలిపోయినాయి. ఏదా సొరంగాలు? ఎవరికి చెప్తావు ఇన్ని అబద్ధాలు? నదుల మీద బ్యారేజీలు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. మరి ఏం చేసినావు? నదుల మీద బ్యారేజీలు ఎందుకు మెయింటైన్ చేయలే? అక్కడున్న కాంక్రీట్ బ్లాక్స్ యాప్రాన్లు కూలిపోతూ ఉంటే, ఆ ప్రవాహానికి కొట్టుకపోతూ ఉంటే నీ పనికిమాలిన డిజైన్ వల్ల మరి వాటికి ఎందుకు మెయింటైన్ చేయలే? నువ్వు చివరికి గత ప్రభుత్వాలు కట్టిన కడెం ప్రాజెక్ట్ లాంటి వాటికి గ్రీజుకు డబ్బులు ఇవ్వలే నువ్వు కనీసం ఆడ మెయింటెనెన్స్కి. మళ్ళీ ఈయనే చెప్తున్నాడు నదుల మీద బ్యారేజీలు కట్టినప్పుడు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయాలని. సిగ్గు లేకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రాజెక్టు లేచిపోతుంది. అదే జరిగింది కదా.
నీ పనికిమాలిన డిజైన్ వల్ల, క్వాలిటీ లేకపోవడం వల్ల, కనీసం అవన్నీ లేకపోయినా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అది కుంగిపోయింది. నా ఆనవాళ్ళు తీసేయాలంటే తెలంగాణనే తీసేయాలి. మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. ఏంది నా ఆనవాళ్ళు? నీ ఆనవాళ్ళు ఏంటంటే మహిళల మెడల్లో ఉన్న పుస్తలతాళ్ళు దింపడం, రైతుల దగ్గర భూములు గుంజుకోవడం. నీ ఆనవాళ్ళు ఇవన్నీ చెరిపేయాలా? సో ఇట్లా వీళ్ళు ప్రధాన వార్తని నిన్నటి కేసీఆర్ వ్యాఖ్యల్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇక్కడ మీరు కేసీఆర్ చూడండి, పదే పదే మాట్లాడుతున్నది బీజేపీ కూలుస్తుంది, బీజేపీ కూలుస్తుంది. బీజేపీ వాళ్ళకి అర్థమవుతుందో లేదో బీజేపీనే ప్రధానంగా బదనాం చేస్తున్నాడు. ఆలోచించాల్సింది ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఇక్కడ, నాకు 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ నన్ను టచ్ చేసింది. వీళ్ళంతా 64 మందే ఉన్నారు, వీళ్ళని ఈజీగా టచ్ చేస్తారు, ప్రభుత్వం ఉంటుందో ఉండదో. ఇక్కడ బదనాం అవుతున్నది బీజేపీ. చూసుకోరు మరి మీరే ఈయన సంగతి. భారతీయ జనతా పార్టీని బదనాం చేసే పనికి కేసీఆర్ శ్రీకారం చుట్టిండు. మళ్ళీ ఇక్కడ ఏమవుతున్నది, కాంగ్రెస్కి చాలా అడ్వాంటేజ్ దొరుకుతున్నది. ఏంటి, బీజేపీ చెప్పి కేసీఆర్ కూలుస్తాడు, ప్రభుత్వాన్ని ఏదో చేయబోతున్నాడు అని ప్రతి మీటింగ్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. వాళ్ళకి అడ్వాంటేజ్, ఒక అస్త్రం, ఆయుధం దొరికినట్టు అవుతున్నది. మరి మిమ్మల్ని బదనాం చేస్తుంటే కేసీఆర్ని ఎందుకు అంటలేరు? మళ్ళీ ఇక్కడ మీ ఇద్దరు ఒకటే అన్నది ప్రొజెక్ట్ చేస్తున్నారు మీ ప్రత్యర్థులు. మీ దాంట్లో ఉన్న కొంతమంది లీడర్లు కూడా సరే తెలుసో తెలియకనో ఏదో మాట్లాడుతున్నారు. అందుకే చాలా నిశ్చితంగా పాలిటిక్స్ని గమనిస్తే కేసీఆర్ అనేటోడు బీజేపీని టార్గెట్ చేస్తున్నాడు. ఆలోచించుకోండి మీరే. మిమ్మల్ని బదనాం చేస్తున్నాడు, మీరే కూలుస్తారట అని. సో ఇదే వార్త దిశలో కూడా కనిపిస్తున్నది చూడండి. నిన్నటి TV9 ఇంటర్వ్యూ. మళ్ళీ నేనే సీఎం, ఎన్నికలు ఎప్పుడొచ్చినా మాదే అధికారం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా బోగస్, మోడీ సృష్టే, కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తారు, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఢోకా లేదట. నిన్ను వాడికి పోయి కట్టేయాలట, నిన్ను ఢోకా లేదంటే నీళ్ళు మొత్తం నింపి ఆడ కట్టేస్తే అయిపోతుంది. మేడిగడ్డ లోపాన్ని సరిదిద్దకుంటే ఉద్యమిస్తాం. ఉరిని అమ్మ, కూలగొట్టింది ఆయనే, కుంగ తీసింది ఆయనే, మళ్ళట ఉద్యమిస్తారట దాన్ని కట్టకపోతే, సరిదిద్దకపోతే. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన అవినీతి, దాన్ని ఫస్ట్ బయటకు తీయాల. ఎవడోడు ఎంతెంత తిన్నాడో ఈ దాంట్లో దాన్ని ఫస్ట్ బయటకు తీయాలి. ఓటుకు నోటు కేసుతో రేవంత్ కక్ష పెంచుకున్నాడు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 8 నుంచి 12 సీట్లు అట. చలో, నీకు 8 నుంచి 12 సీట్లు కాదు, నీకు 5 సీట్లు నీకు రాకపోతే నువ్వు నీ పార్టీని రద్దు చేస్తావా చెప్పు. 5, 8 వద్దు, 10 వద్దు, 12 వద్దు. 5 సీట్లు నీకు రాకపోతే నువ్వు నీ పార్టీని రద్దు చేస్తావా? ఈ సవాల్ గొప్పుకో, ఈ ఛాలెంజ్ గొప్పుకో. కాంగ్రెస్ శ్వేతపత్రాలు బోగస్సే, రాష్ట్రంలో విద్యుత్ కోతలెందుకు, మా పార్టీని వీడిన కడియం శ్రీహరికి రాజకీయంగా సమాధి, బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చే ప్రసక్తే లేదు. అయిపోయింది. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ భారత రాష్ట్ర సమితిలో బీఆర్ఎస్లో ఉన్న నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారులు పాపం పదవి లేకుండా మీరు ఏదైతే 2001 నుంచి కష్టపడుతున్నారో ఈ పార్టీ ఓడిపోవడానికి కారణం టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం, దాన్ని మార్చాలి అని మీరు ఎవరైతే డిమాండ్స్ పెడుతున్నారో మీ మీద నీళ్ళు పోసిండు. బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చే ప్రసక్తే లేదు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? పార్టీ ఓడిపోతున్నది, మరి ఈ సిచ్యువేషన్ వచ్చింది, మరి మార్చాలి కదా అని అంటే లేదు, నేను ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత నా డిఎన్ఏలో తిరిగి మళ్ళీ నేను మార్చుకోవడం అనేది నా డిఎన్ఏలో లేదు. నా ఐడియాలజీ అది, నా భావజాలం అది, నా ఈగో దెబ్బతింటుంది. సో నేను నా పార్టీ ఓడిపోయినా, సర్వనాశనమైనా, పార్టీ కార్యకర్తలు నాయకులకు ఏం జరిగినా నాకు సంబంధం లేదు. సో అంటే రాజకీయ సమాధి తనకు తానే కట్టుకుంటున్న కేసీఆర్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఫోన్ ట్యాపింగ్తో నాటి సీఎంగా నాకు సంబంధం లేదు. ఓ టీవీ ఛానల్ డిబేట్లో కేసీఆర్ అట, TV9 అనే ఛానల్లో నిన్న ఇచ్చిన డిబేట్ ఏమంటున్నాడు? ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదంటున్నాడు. పోలీసులు చేస్తారండి, గూఢచార వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది అంటుండు. నీకు తెలుసుకోవాల్సింది, చెప్పాల్సింది, సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తారు. ట్యాప్ చేయడం అంటే అది అఫీషియల్గా 24 గంటల వరకు చేసే అధికారం ఉంటుంది. లేకపోతే కేంద్ర చట్టాలకు అనుగుణంగా పై అధికారుల పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. జర్నలిస్టులది, ప్రతిపక్ష నాయకులది, రియల్ ఎస్టేట్ వ్యాపారులది, వాళ్ళని బెదిరించి భూములు గుంజుకొని, పైసలు గుంజుకొని వస్తున్న ఘటనలు బయటపడుతున్నవన్నీ ఏంటండి? బయటకు వస్తున్నాయని రాధాకిషన్ రావు, ఈ ప్రణీత్ రావు వీళ్ళంతా అరెస్ట్ అయిన తర్వాత మరి అది జరుగుతున్నది ఏంది? పోలీసులు చేసిరట. నేను ఏ ఆదేశాలు ఇవ్వలే అంటున్నాడు. మరి నీ ఏ ఆదేశాలు ఇవ్వకపోతే వాడు పోయి అమెరికాలో ఎందుకు పండుకున్నాడు? ప్రభాకర్ రావు ఎందుకో రాడు? నువ్వు చెప్తున్నావు కదా అక్కడే ఉన్నాడు రాకుండా.
ఇంత ఇంత భయంకరమైన ఇంటర్వ్యూ అంటే ఇది పెయిడ్ ఇంటర్వ్యూ. ఇది ఎన్ని పైసలు ఇచ్చారో మరి ఏమో తెలియదు కానీ టోటల్లీ పెయిడ్ ఇంటర్వ్యూ. పాపం ఆయన కూడా తన సహజత్వానికి భిన్నంగా ఉన్నది రాసిచ్చింది అడగాల్సిన పరిస్థితి. ఏదో ఒకసారి ఏదో అడగబోయిండు, ఆపిండు, బ్రేక్ కథం. ఆ బ్రేక్లనే తిట్టినట్టున్నాడు. ఫోన్ ట్యాపింగ్తో ఆయనకు సంబంధం లేదంటే ఎవడన్నా నమ్ముతాడా? జనమైన పిచ్చోళ్ళు అనుకుంటున్నావా, లేకపోతే జనం చెవులకు క్యాలీఫ్లవర్ పెడదాం అనుకుంటున్నావా? ఇంత పెద్ద విధ్వంసం జరిగితే ఏమి లేదట. మరి ఏమి లేనప్పుడు పోలీసులు వాళ్ళకు వాళ్ళే చేస్తే, అదేదో నిఘా కోసం చేస్తే అక్కడ మూసీ నదులు ఎందుకు ఎత్తేయాలి తీసుకుపోయి హార్డ్ డిస్క్లని? కట్టర్లతో ఎందుకు కట్ చేయాలా? దీనికి ఆన్సర్ ఉండదు. ఇంకేమంటుండు, నేను అసలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి భాషను నేను ఉపయోగించలే. ఈ ముఖ్యమంత్రి ఏందండి ఇట్లా మాట్లాడుతున్నాడు అంటున్నాడు. ఆ యాంకర్ అడగాలి, అరే నువ్వు కేంద్ర మంత్రిని రండా అన్నావు కదా, ఇది కరెక్టా అని అనాలి. కానీ అనలేడు కదా, ఎందుకంటే అక్కడ రాసిచ్చిన దాని ప్రకారమే అడగాలి. అవకాశం లేదు. ఈయనట ఒక్క బూతు పదం మాట్లాడేదారు. మళ్ళీ ఇంకేమంటుండు, చూపించండి, ఒక రికార్డు ఉంటే చూపించండి అంటుండు. ఊరిని నీ బూతులు నేర్పించిందే నువ్వు కదా, ఈ సమాజానికి, ఈ రాజకీయ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసిందే. బూతులు మాట్లాడలేదా నువ్వు? కేంద్ర మంత్రిని రండా అనలే? ఎంత భయంకరంగా తిట్టినావు. కుక్కర కొడుకులు అన్నాడు, ఇంకోటి అన్నాడు. కోదండరాం లాంటి వాళ్ళని తిట్టిండు. ఈయన ప్రజాస్వామ్యము అదేదో, అసలు ఈయన మాట్లాడుతున్న మాటలు చిన్నపిల్లగాడు విన్నా అంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అల్టిమేట్గా ఎంపీ ఎలక్షన్ల కోసం ఈ డ్రామా అంతా. ఒకటి, ఈ పడగొట్టుడు అన్నది కూడా ఆయన పార్టీని, ఆ పార్టీలో ఉన్న లీడర్లని, క్యాడర్ మొత్తం చెల్లా చెదరవుతున్నది, వాళ్ళని కాపాడుకోవడానికి చేస్తున్న ఎత్తుగడ తప్ప ఇంకొకటి కాదు. నిన్న ఇంటర్వ్యూ అంతా పెద్ద బోగస్. నువ్వు అసలు అరెస్ట్ అయినప్పుడు ఎందుకో మాట్లాడలేదు, అంతా బోగస్ అయితే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నీ కూతురు సారా దందాలు అరెస్ట్ అయినప్పుడు ఇమీడియట్గా ఎందుకు రెస్పాండ్ కాలే? పార్టీ కార్యకర్తలకు నిరసనలు చేయండి అని ఎందుకు పిలుపునివ్వలే? ఒక్క నిరసన అయినా నీ ఫ్యామిలీ మెంబర్ పాల్గొన్నారా? నమస్తే తెలంగాణ విషయానికి వద్ద. నమస్తే తెలంగాణలో కూడా దేవుళ్లపై ఒట్లు, కేసీఆర్పై తిట్లు, ఇదేనా పరిపాలన అంటే? కేసీఆర్ రణగర్జన, కాంగ్రెస్ చేతగానితనం, తెలంగాణ ఆగమాగం, రైతులు విలవిల్లాడుతున్నారు. ఇది మాట్లాడేటప్పుడు అన్న ఫోటోనా, లేకపోతే కావాలని ఫోటో తీసారు? సార్ ఒక్క ఫోటో రేపు పేపర్లో వేయడానికి ఒక ఫోటో అని తీసిరా? కాంగ్రెస్ బీజేపీ వికృత క్రీడ, రాష్ట్రాన్ని నాశనం చేస్తామంటే సహించను. ఇప్పుడు ఇవన్నీ అబ్బాబ్బాబ్బాబ్బా ఏమంటుండు చూడండి. నేను ఇంజనీర్ను కాదు, ఆ భాష తెలియదు, తెలంగాణ కోసం రీడిజైన్కు సలహాలు ఇచ్చినాట. రక్తపు బొట్టు గార్చి నేను కాళేశ్వరం కట్టినా అన్నాడు. ఈడేమంటుండు, నేను ఇంజనీర్ను కాదు అంటుండు. అంటే అది మంచిగున్నప్పుడు నీ కమిషన్లు దొబ్బి తినడానికేమో నువ్వు ఇంజనీర్వు, అది కుంగిపోయి కూలిపోయే దశలో ఉన్నప్పుడు మాత్రం నేను ఇంజనీర్ను కాదని నువ్వు తప్పించుకునే ప్రయత్నం. మీలాంటి ఇంత దరిద్రమైన కంపునోర్లున్న మనుషులు ఈ జీవితంలో లేరు, ఈ ప్రపంచంలోనే లేరు అనుకుంటాను నాకు తెలిసి. ఫోన్ ట్యాపింగ్ పైన 3rd క్లాస్ ఆరోపణలట. నిఘా వ్యవహారాలతో సీఎం కేం పనట. నిఘా వ్యవహారాలతో సీఎం కేం పననే ఓ దరిద్రుడు 75 ఏళ్ళకు పైబడ్డ ముసలోని ప్రభాకర్ రావుని తెచ్చిపెట్టుకున్నావు. వాడు చెప్పేది ఎగ్జిక్యూట్ చేయడానికి రాధాకిషన్ రావు అనేటువంటి తెచ్చిపెట్టుకున్నావు. మళ్ళీ నాకేం సంబంధం లేదు అంటున్నావు. మరి నీకేం సంబంధం లేకపోతే ఈ హార్డ్ డిస్క్లు ఏంది, పలగొట్టుడేంది, మూసీ నదులు ఎత్తేసుడేంది? మరి నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అన్నాడు మూసీ నదులు ఎత్తేస్తే? నాకేం తెలుసు, వాళ్ళే చేసుకుని పోలీసులు అంటుండు. సిగ్గు లేకుండా అబద్ధం ఆడుతున్నాడు నిన్న TV9 డిబేట్లో. అసెంబ్లీకి వెళ్తా సర్కార్ను నిలదీస్తాట. ఎందుకు వెళ్ళడే మరి మొన్నటి అసెంబ్లీలో ఎందుకు వెళ్ళలేదంటే నేను 4-5 నెలల సమయం ఇచ్చినాట. ప్రతిపక్ష నాయకుడు 4-5 నెలల సమయం ఇచ్చేది మన రాజ్యాంగంలో రాసున్నది. 4-5 నెలల లోపు అసెంబ్లీ పెడితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 నెలలలోపు అసెంబ్లీ సమావేశం ఉంటే అసెంబ్లీకి పోద్దని ఏమన్నా రాజ్యాంగంలో రాసి ఉందా? చట్టం ఉందా ఏమన్నా? ఈయనట 4-5 నెలల సమయం అసెంబ్లీకే సమయం ఇచ్చిండట ఈయన. అందుకే పోలేదట. అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అసలు నువ్వు? ఎవరు దొర, ఎవరిది దొరల పాలన, మాది మానవీయం, కాంగ్రెస్దే దొరతనం. ఇంకేమంటుండు, మేము వెలమ దొరలం, మమ్మల్ని ఎప్పటి నుంచో అనేటోళ్ళు, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అంటుండు. ఒకవైపున నేను వెలమ దొరని అని చెప్పుకుంటూనే నేను ఎంత గొప్ప పనులు చేసినా, గొర్రెల స్కీమ్ తెచ్చినా అని గొర్రెల స్కీమ్ గురించి చెప్తున్నాడు. నీ గొర్రెల స్కీమ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది ఎంత పెద్ద స్కామ్ అన్నది మేము చెప్పడం, ఇంకోరో చెప్పడం కాదు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ బయట పెట్టింది. ఒక బండి మీద 120 గొర్రెలు తీసుకుపోయినట్టు బిల్లులు చేసిర్రు అని 4 అరెస్ట్ అయ్యారు 2 కోట్ల వ్యవహారంలో.
ఇంకా చాలామంది అరెస్ట్ కావాలి. లిక్కర్ స్కామ్ మోదీ పొలిటికల్ స్కీమ్. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది. ఎట్లా వస్తుంది కడిగిన ముత్యంలాగా? కడిగిన ముత్యం అయితే నువ్వు మరి ఆమె అరెస్ట్ కాగానే ఎందుకు రెస్పాండ్ కాలే? ఆమె అరెస్ట్ కాగానే ప్రజలకు ఒక పిలుపుని ఎందుకు ఇవ్వలే రోడ్ల మీదకి రావాలని? ఆడబిడ్డను అరెస్ట్ చేసిరన్న కనీసం ఒక స్టేట్మెంట్ నువ్వు ఇవ్వాలి కదా. మరి అప్పుడు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? ఏపీలో జగనే గెలుస్తాడని మాకు సమాచారం. మీకు మీ దత్తపుత్రుడు కదా ఆయన, మీ దత్తపుత్రుడు కదా. 2018 ఎలక్షన్స్లో 19 ఎలక్షన్లో ఆయన గెలవడానికి 100 కోట్ల రూపాయల తెలంగాణ జాతి సంపదని కట్టబెట్టినావు. ఇదే జగన్మోహన్ రెడ్డి నీకు ఎందుకు ప్రేమ? ఆ ప్రేమలో భాగంగానే నువ్వు కృష్ణా జలాలను మొత్తం జగన్మోహన్ రెడ్డికి తన్నుకుపోవడానికి సహకరించినావు. సంగమేశ్వరం కట్టుకుని నీళ్ళు తీసుకుపోతున్నాడు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 8 నుంచి 12 సీట్లు ఆడ. మీ బొంద 8 కాదు, ఇది 0. 12 సీట్లు ఆడ. 8 సీట్లు రాకపోతే 8 కాదు 5 సీట్లు రాకపోతే నా పార్టీ రద్దు చేస్తా అని చెప్పు నువ్వు. బీజేపీకి పునాదులు లేవట, ఒక్క సీటు గెలిస్తే గొప్పట. బీజేపీ నీకంటే ఎక్కువ సీట్లు సాధిస్తుంది. ఒకవేళ సాధిస్తే నేను నా పార్టీని రద్దు చేస్తా అని చెప్పు. దమ్ముందా? అన్ని పనికిమాలిన ముచ్చట్లు. ఆ యాంకర్ జర్నలిస్ట్కి ఇక్కడ పెన్ను పేపరు మొత్తం రాసి ఆయన చేతిలో పెట్టిండు. ఆయన అదే అడగాలి, అదే అడగాలి, లేకపోతే తిట్టు తినాలి. పొరపాటున ఆయన తన ఓన్గా అడిగే ప్రయత్నం చేస్తే. మేడిగడ్డ లేకపోయినా వానాకాలంలో నీళ్ళు ఎత్తిపోయొచ్చట. మరి మేడిగడ్డ ఎందుకు కట్టినావా? మేడిగడ్డ లేకపోయినా ఎత్తిపోయొచ్చంట, మరి మేడిగడ్డ ఎందుకు కట్టినావు? ఎల్ఎన్టీ రిపేర్ చేస్తామన్నా ప్రభుత్వం వద్దంటుందట. వాడు రిపేర్ చేస్తా అని చెప్పినా నీకు వచ్చి చెప్పిండా ఫామ్ హౌస్కి వచ్చి? ఏం మాట్లాడుతున్నాడండి అసలు? ఇంత ఘోరమైన మనిషి. బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చే అవకాశం లేదు. కథమే, నీ పార్టీ పని అయిపోయింది. నీ పార్టీ లీడర్లే అంటున్నా బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మారిస్తే ఏమైనా బతికే అవకాశం ఉందని. అర్థమైందా? ఒకసారి ఇన్నయ్య గారికి ఫోన్ చేద్దాము. You have dialed is currently busy. Please try later. The number you have dialed. హలో అన్న, నమస్తే అన్న. చాలా రోజుల తర్వాత లైవ్లో ఉన్నారు మీరు అన్నా. ఇప్పుడు మీరు ముందు నుంచి ఒక పాయింట్ చెప్తా ఉండే నా ఇంటర్వ్యూలో కూడా, బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చితేనే పార్టీకి ఏమైనా బలం ఉంటుంది, మనం ఏమైనా ఉనికిని కాపాడుకోగలుగుతామని. మీరేమైనా అంటే వాళ్ళ పార్టీ ఇప్పుడు నిన్న కేసీఆర్ తేల్చేసిండు. నిన్న టీవీ9 డిబేట్ మీరు చూసింటారో లేదో. బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చే ప్రసక్తే లేదు అన్నది కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ అన్న. అదే ఇవన్నీ కూడా ఏంటంటే ఆయనకి గణాంక శాస్త్రం, వాస్తు శాస్త్రం ఈ పిచ్చిలో పడి ఆయన మూర్ఖత్వంతో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలుగానే మనకు అర్థమైతా ఉన్నది. పార్టీలో ఇప్పుడు మనం ఒక్కరని చెప్పడం కాదు, పార్టీ నాయకుడు అనేవాడు ఎవరైనా ప్రజల అభిప్రాయాన్ని, కార్యకర్తల అభిప్రాయాన్ని, నాయకత్వ అభిప్రాయాన్ని గౌరవించాలి. ఇప్పుడు మనం చెప్పేది కాదు. వాళ్ళు నిర్వహించిన 17 పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షా సమావేశంలోనే 90 నుంచి 95% ఆ సమీక్షా సమావేశాల్లో పేరు మార్పు గురించి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది, ప్రతిపాదనలు వచ్చినాయి, డిమాండ్ వచ్చింది, ఏకగ్రీవ అభిప్రాయం వచ్చిందని ఆ పాల్గొన్నటువంటి నాయకత్వం చెప్పింది, నిర్వహించిన నాయకత్వం చెప్పింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో కూడా అదే ఇచ్చిండు. మరి కార్యకర్తల అభిప్రాయము, ప్రజల అభిప్రాయము, నాయకత్వ అభిప్రాయము గౌరవించకుండా ఈ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఆంధ్ర పండితులు గణాంక శాస్త్రం ప్రకారము, వాస్తు శాస్త్రం ప్రకారము వాళ్ళు ఏదో చెప్పిండట, బీఆర్ఎస్ ని మళ్ళా టీఆర్ఎస్ చేస్తే ఇంకా తీవ్రమైన నష్టం జరుగుతుంది ఏదో చెప్పిండట. దానికోసం అని చెప్పి
ఆ వాస్తు పిచ్చిలో గణాంక శాస్త్ర పిచ్చిలో పడి మూర్ఖత్వంతో తెలంగాణ 4.5 కోట్ల ప్రజల అభిప్రాయాలు గుండె ఆవేదనని గుండె చప్పుడిని తెలంగాణ ఐడెంటిటీని తెలంగాణ పేగుబంధాన్ని మర్చిపోయి ఆయన 9.5 సంవత్సరాల ముఖ్యమంత్రి పాలన కారకులైనటువంటి తెలంగాణ ఐడెంటిటీని ఆయన అవమానపరిచినట్టే నిన్న ఆ విధంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం అంటే మన గణాంక శాస్త్రం వాస్తు శాస్త్రమో లేకపోతే వేద పండితులో లేకపోతే పిలక చుట్టోళ్ళో లేకపోతే ఆ బ్రాహ్మణులు చెప్పింది ఏం చెప్పిందో గానీ మరి ఏ బ్రాహ్మణులు చెప్తే తెలంగాణ వచ్చింది, ఏ గణాంక శాస్త్రం చెప్తే తెలంగాణ వచ్చింది? లేదు లేదు, మీరు ఇప్పుడు ఆయన ఏమంటున్నట్టే ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా ఇదే పంథా కొనసాగుతుంది, నేను బస్సు యాత్ర చేస్తున్నా, ప్రజలకు అన్ని చెప్తా, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ నేనే అధికారంలోకి రాబోతున్నా అన్న ధీమా ఆయన ఇంటర్వ్యూలో ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆయన పరిపాలనకు వస్తాడా రాడా, ఎవరు ఎప్పుడు చేస్తారా, ఎవడు ఎప్పటికి ఏమైతారా, ఎవడు బతుకుతాడా, ఎవడు ముఖ్యమంత్రి అవుతారా, అదంతా పక్కన పెట్టి తెలంగాణ ఐడెంటిటీ అనేది ఆయన కోల్పోయిండు. తెలంగాణ పేగుబంధం దిగిపోయింది. తెలంగాణ ఐడెంటిటీ ఉండాలని తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. ఇవాళ భారతదేశంలో ఒక పెరియార్ చేసినటువంటి ఒక ఫౌండేషన్ ఆధారంగా ఇవాళ తమిళనాడులో డిఎంకే గాని అన్నా డిఎంకే ఏడిఎంకే గాని ఇవాళ సుస్థిరమైనటువంటి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాల వాదనలు తీసుకొచ్చినా బీజేపీ లాంటి పార్టీ ఎన్ని రకాల ప్రయోగాలు చేస్తా గానీ అక్కడ ఫెయిల్ కావడానికి కారణం ఏంటిది? ఒక బలమైనటువంటి సుస్థిరమైనటువంటి ఫౌండేషన్ అక్కడ వాళ్ళకి పడ్డది కాబట్టి ఆడ ఇవాళ వాళ్ళు చెక్కు చెదరకుండా ఉన్నది. వాళ్ళ తెలంగాణలో కూడా టిఆర్ఎస్ తెలంగాణ ఐడెంటిటీ ఉన్నంత కాలము ఇక్కడ ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దీన్ని ఎవ్వరు ఏం చేయలేకపోయారు. రాజశేఖర్ రెడ్డి ఎంతమందిని లొంగ తీసుకున్నా గానీ లేకపోతే బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇతర పార్టీలు, ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర భూస్వాములు, ఆంధ్ర పారిశ్రామికవేత్తలు, ఆంధ్ర వ్యాపారవేత్తలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్ర పెట్టుబడిదారులు ఏం చేయదలుచుకున్నా వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఐడెంటిటీని ఏం చేయలేకపోయారు. ఇక్కడనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కూడా తెలంగాణ ఐడెంటిటీని చాటడానికి వాళ్ళు అడ్డు రాలేకపోయారు. ఇవాళ ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఆయన మూర్ఖత్వం అనుకోవాలి, అవివేకం అనుకోవాలి, ఆయన మతి భ్రమించిందని అనుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది గాదే ఎన్ఏ గారు చెప్తున్నారు, బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చే ఆలోచన నీకు లేకపోతే నీ పార్టీని ఎవడు బాగు చేయలేడు అన్నది ఆయన చెప్తున్న అభిప్రాయంగా మనకు కనబడతా ఉన్నది. సో ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణ.